తలకిందులుగా ఉన్న శివయ్యను మీరు ఎప్పుడైనా దర్శించుకున్నారా? ఏంటి తలకిందులుగా ఉన్న శివయ్య అని ఆశ్చర్యం వేసిందా? అయితే ఈ వీడియో మొత్తం చూడండి. ఆ శివయ్య ఎక్కడున్నాడో, అసలు ఆయన అలా ఎందుకున్నాడో తెలుసుకుందాం. సాధారణంగా శివుడు మనకు లింగ రూపంలో దర్శనమిస్తాడు. అయితే కొన్ని క్షేత్రాల్లో మాత్రమే విగ్రహ రూపంలో ఉంటాడు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్షేత్రంలో పరమశివుడు విగ్రహ రూపంలోనే కాక శీర్షాసనంలో ఉంటాడు. ఆయన పక్కనే పార్వతీదేవి నెలల పసికందు అయిన కుమారస్వామిని తన ఒడిలో లాలిస్తూ ఉంటుంది. వీరి ముగ్గురు ఒకే పానివట్టం మీద ఉండటం మరొక విశేషం. ఈ పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో యనమదురు అనే గ్రామంలో ఉంది. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరంకు కేవలం 7 కిలోమీటర్ల దూరంలోనే ఈ క్షేత్రం ఉంటుంది. ఈ గ్రామంలోని దేవాలయాన్ని శ్రీ శక్తీశ్వర స్వామి దేవాలయం అంటారు. దీనిని తూర్పు చాళుక్యులు నిర్మించినట్లు ఇక్కడ లభించిన చారిత్రాత్మక ఆధారాల వల్ల తెలుస్తోంది. ఈ క్షేత్రానికి 2 స్థల పురాణాలు ఉన్నాయి. మొదటిది, యముడు తన కర్తవ్య నిర్వహణ విషయంలో విరక్తి చెంది తనకు మోక్షం ప్రసాదించాల్సిందిగా శివుణ్ణి ప్రార్థిస్తాడు. శివుడు ప్రత్యక్షమయ్యి, నీ పేరు మీద ఒక గ్రామం, అందులో ఒక శివాలయం వెలుస్తుందని, అప్పుడు నీపై ఉన్న అపప్రద తొలగి నిన్ను కూడా దేవతల మాదిరి జీవులు గుర్తిస్తాడని అభయం ఇస్తాడు. రెండో కథనం ప్రకారం సంబిరుడనే రాక్షసరాజు ప్రజలను తీవ్ర హింసలకు గురి చేస్తుంటాడు. దీంతో మునులు యమధర్మరాజు వద్దకు వెళ్లి తమ బాధలు చెప్పుకుంటారు. చిత్రగుప్తుడి ద్వారా శంబిరుడి ఆయువును యముడి లెక్కగడతాడు. శంబిరుడి ఆయువు త్వరలో తీరిపోతుందని, దీంతో అతి త్వరలో ఆ రాక్షసుణ్ణి సంహరిస్తానని యముడు వారికి చెబుతాడు. అయితే శంబిరుడు ఈశ్వరుడి భక్తుడు. గతంలో ఈశ్వర ఆజ్ఞల ప్రకారం ఈశ్వరుడి భక్తులను సంహరించాలంటే ముందుగా ఈశ్వరుడి అనుమతి తీసుకోవాలి. దీనిని జ్ఞప్తికి తెచ్చుకున్న యముడు యనమదురులో ఘోర తపస్సు చేసి ఉన్న బలంగా ప్రత్యక్షం కావాలని, లేదంటే లోక వినాశనం తప్పదని యోగమాయ ద్వారా శివుడికి చేరవేస్తాడు. ఆ సమయంలో శివుడు శీర్షాసనంలో తపస్సు చేస్తుంటాడు. ఆయన పక్కనే పార్వతీదేవి కుమారస్వామిని ఒడిలో లాలిస్తుంటుంది. దీంతో పార్వతీకి విషయం చెప్పి పరమశివుడు అదే స్థితిలో యముడికి ప్రత్యక్షం అవుతాడు. అందువల్లే ఇక్కడ శివుడు శీర్షాసన స్థితిలో కనిపిస్తాడని శివపురాణం చెబుతోంది. శంబిరుణ్ణి సంహరించడానికి పరమశివుడు యముడికి అనుమతి ఇవ్వడమే కాకుండా, ఇకపై తాము ఇదే స్థితిలో భక్తులకు దర్శనమిస్తామని శివుడు తెలిపాడు. అదే విధంగా ఇక్కడ ఒకే పీఠంపై పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామి కొలువై ఉంటారు. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే దీర్ఘ రోగాలకు ఉపశమనం కలుగుతుందని భక్తుల నమ్మకం.